శ్రీమద్ రామాయణము 54వ సర్గము. ఓ రామ, వశిష్ఠ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతటా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతముగా లాగుకొని పోసాగెను. ఓ రఘువర, మిక్కిలి బలశాలి అయిన ఆ రాజు ఆ విధముగా తీసుకొని పోచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖ శోకములు పెళ్ళుబుకుటతో కన్నీరు కార్చుచూ ఇట్లు చింతింపసాగెను. మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించినా ఏమి? మిక్కిలి దుఃఖితనై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకొని పోవుచున్నారు. ఈ ధర్మాత్మని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని. ఈయనకు నాపై గల ప్రీతి అపారము. నేను నిరపరాధను. అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు. నేను చేసిన దోషమేమి? ఇట్లు చింతించుచు ఆ ధేనువు మాటి మాటికని నిట్టూర్పులు విడుచుచుండెను. పిమ్మట, ఓ రామ, వందల కొలదిగానున్న ఆ సైనికులను విదల్చుకొని ఆ ధేనువు వాయువేగముతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించెను. ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరముతో ఏడ్చుచూ మేఘ దుందుపి ధ్వనితో ఇట్లు విన్నవించెను. ఓ బ్రహ్మకుమార, పూజ్య మహర్షి, ఈ రాజభటులు నీ నుండి నన్ను లాగికొని పోచున్నారు. నీవు నన్ను పరిత్యజించవా ఏమి? శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు యొక్క మొర విని ఆ బ్రహ్మర్షి దుఃఖితి అయిన ఒక సోదరితో వలె ఆ శబలతో ఇట్లనెను. ఓ శబల, నిన్ను నేను త్యజించటలేదు. నీవు నాకు ఇసుమంతయు అపకారము చేయలేదు. బలశాలి అయిన ఈ రాజే బలగర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను కొనిపోచున్నాడు. ఇతనితో సమానమైన బలము నాకు లేదు. పైగా ఇతడు బలశాలి అయిన రాజు, క్షత్రియుడు, మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి. తపోబలముతో రాజును దండింపరాదు. చతురంగ బల సమన్వితమైన ఒక అక్షోహిణి సేనతో కూడియున్న ఇతడు మిక్కిలి శక్తిశాలి. వశిష్ఠుని మాటల అంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, నిజముగా క్షత్రియుని బలము బలమే కాదు, బ్రాహ్మణుని బలమే బలము. అది మిక్కిలి గొప్పది, అది దివ్యమైనది, క్షత్రియ బలము కంటెను మిన్నయైనది. విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను, కానీ నీ తపశ్శక్తి తిరుగులేనిది, సాటిలేనిది. నీ ముందు అతడు బలహీనుడే. ఓ మహాత్మా, నీ బ్రహ్మబలము నన్ను పరిపుష్టి ఒనర్చినది. నాకు ఆజ్ఞనిమ్ము. ఆ దురాత్మని బలగర్వమును నేను చిత్తు చేసేదను. ఓ రామ, కామధేనువు ఇట్లు పలుకగా మహా యశస్వి అయిన వశిష్ఠుడు శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపము అని ఆదేశించెను. ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించెను. ఆ ధేనువు యొక్క హుంభారవము నుండి వందల కొలది పప్లవలు అనగా మ్లేచ్ఛ జాతి సైనికులు
బయలువెడలి విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని బలములన్నింటినీ నశింపజేయసాగిరి. తన బలములన్నీ హతమొగట చూచి విశ్వామిత్రుడు మిక్కిలి క్రుద్ధుడై రథమును అధిరోహించెను. పిమ్మట రోషముతో కన్నులెర్రజేయుచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను. వందల కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో మసిపోగా చూచి ఆ ధేనువు క్రుద్ధయై వెంటనే శకులను యవనులను అసంఖ్యాకంగా సృజించెను. శకులతో యవనులతో ఆ ప్రదేశమంతయు నిండిపోయెను. వారు మహావీరులు, మిక్కిలి ప్రభావశాలురు, సంపెంగ కేశముల వలె భాసిల్లుచుండిరి. పొడవైన ఖడ్గములను కత్తులను ధరించియుండిరి. బంగారు వన్నె వస్త్రములు దాల్చియుండిరి. అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటినీ మహాగ్ని జ్వాలల వలె భస్మమునర్చిరి. అంతటా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రమును ప్రయోగింపగా యవనులు, కాంభోజులు, పప్లవులు అను మ్లేచ్ఛ జాతుల వారు చెల్లాచెదరైపోయిరి.